ప్రైవేటు బడి దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా కొట్లాడుతూనే ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, మరి చాలామంది కూడా పార్టీలు, విద్యార్థి సంఘాలందరూ కూడా ఈ ఫీజు నియంత్రణ కమిటీని అమల్లోకి తీసుకురావాలి, ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళ మరి ఫీజుల దోపిడీని అరికట్టమని మరి మొత్తుకొని రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు ఎన్ని చేసినా కూడా ప్రభుత్వానికి చెవునబట్లే. ఈ ప్రైవేట్ స్కూళ్లకు ఎవరు అడ్డలండలు ఉంటున్నాయి? ఆఫీసర్స్, డిఈఓలు, ఎంఈఓలు వీళ్ళందరూ కూడా వీళ్ళకు సహకరిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. ఈ విద్యారంగంలో ఈ చదువు ఫీజు కంటే వీళ్ళు కట్టుకునేటువంటి బుక్స్, స్టేషనరీ, వీటికి బెల్టులు, టైలు, షూజు, బ్యాగ్స్ ఇవన్నీ కూడా నిబంధనలు పెట్టి స్కూళ్ళలోనే పెద్ద పెద్ద స్టాళ్ళు పెట్టి పెద్ద పెద్ద గోదాములు పెట్టుకొని మరి విద్యార్థుల తల్లిదండ్రులను నిలువున ముంచుతున్నటువంటి లంచాలు తీసుకుంటారు. వీళ్ళు పరిశీలన అంటే పోయి ఎంక్వైరీ చేయరు. వాళ్ళు పేపర్ ఏమి ఇస్తుంది, గుడ్డిగా నమ్మి రైట్ మార్క్ పెడతారు, పర్మిషన్ ఇస్తారు ఆ స్కూల్కి. మరి నియమ నిబంధనలు ఉన్నాయా, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఇవన్నీ చూడకుండానే వీళ్ళు మరి మామూలు తీసుకొని టిక్ మార్క్ పెట్టే వాళ్ళు యథేచ్ఛగా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ బడులలో మరి యొక్క విద్యా దోపిడీని చేసి కోర్టు సంపాదించేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫీజు నియంత్రణ కమిటీని వేయాలి, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి, తర్వాత నాణ్యత ప్రమాణాలు పాటించాలి, తర్వాత బస్సులు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ చూడాలి, బస్సులు ఫిట్నెస్ ఉన్నాయా లేదా చూడాలి, ఫిజికల్ స్టేటస్ చూడాలి, మరి ఇవన్నీ మౌలిక వసతులు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ విద్యాశాఖలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత, వాళ్ళు చూడాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. ఈరోజు ప్రధానమైనటువంటి ఒక ఆర్టికల్ మనం ప్రజల ముందు ఉంచబోతున్నాం. ఎందుకంటే నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న ఈ సందర్భంగా మరి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మేధావులకు అందరికీ కూడా మరి ఇది ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం విద్యార్థుల ఫీజులు, ప్రైవేటు పాఠశాలలు చేస్తున్నటువంటి దోపిడీని కూడా అరికట్టలేని ప్రభుత్వంగా మిగిలిపోయింది. మరి ఇలాంటి అంశాల మీద విశ్లేషణాత్మకమైనటువంటి ఒక రిపోర్ట్ను తయారు చేసినటువంటి భారత్ చెక్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికలే మరి ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి సంబంధించినటువంటి ఒక వార్తని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇది ప్రైవేట్ దోపిడీ, ప్రైవేట్ పాఠశాలల దోపిడీ, ప్రైవేట్ బడి దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా కొట్లాడుతూనే ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, మరి చాలామంది కూడా పార్టీలు, విద్యార్థి సంఘాలందరూ కూడా ఈ ఫీజు నియంత్రణ కమిటీని అమల్లోకి తీసుకురావాలి, ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళ మరి ఫీజుల దోపిడీని అరికట్టమని మరి మొత్తుకొని రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు ఎన్ని చేసినా కూడా ప్రభుత్వానికి చెవునబట్లే. ఇప్పుడు స్టార్ట్ అయినాక జూన్ నెల వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేయనున్నారు. కఠినమైన నిర్ణయాలు 3 రకాలుగా మరి ఫీజు నియంత్రణను చేయాలి, ఫీజు స్ట్రక్చర్ను. మరి కొన్ని స్కూళ్ళు సెంట్రల్ సిలబస్, టెక్నో స్కూల్స్, పెద్ద పెద్ద బిల్డింగులు, కొన్ని మరి ప్లే గ్రౌండ్స్, కొన్నేమో ఐఐటి ఫౌండేషన్ కోర్సులతోటి పేర్లతోటి రకరకాలుగా మరి ఫీజులను గుంజుతూ ఎన్నో ప్రాథమిక విద్యను ఇవ్వడమే పర్మిషన్ స్కూళ్ళకు. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదేదో పేర్లు పెట్టుకొని మాయ చేసి పేరెంట్స్ను బురిడి కొట్టించి ఇష్టం వచ్చినట్లు లక్షలలో ఫీజులు తీసుకొని ఎల్కేజీకి ₹1,00,000 ఫీజులతో మొదలుపెట్టి మరి ఇంటర్మీడియట్ దాకా కూడా అది పెద్ద ఎత్తున ఈ ఫీజుల పర్వము, ఈ యొక్క దోపిడీ, విద్యా వ్యవస్థను దోపిడీ, ప్రాథమిక విద్యను మరి అది ప్రాథమిక హక్కు, ఆ హక్కును కూడా, చదువును కూడా దోపిడీ చేసి కోట్లు సంపాదించుకున్నటువంటి ఈ దోపిడీ వ్యవస్థ మీద మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఒక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోయినటువంటి స్కూళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి
మరి ఆర్టికల్ని ఈరోజు మనం ప్రజల ముందు ఉంచాలి. ఎందుకంటే నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనాక మనం ముందు నుంచే మొత్తుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం, విద్యాశాఖ మంత్రి మీరు కొంచెం అలర్ట్గా అండి, స్కూలు తెరిచే లోపే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురండి. మరి ఇంత ఫీజు ఉండాలని ఇప్పుడు మీరు చెప్తున్నారు. మరి మంత్రులందరూ మీటింగ్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అందరు ఫోకస్ పెట్టండి, ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, ఈ ఫీజు నియంత్రణ కమిటీ తర్వాత ఫీజు స్ట్రక్చర్ అనేది ఇవ్వాలి. దానికి అగైనెస్ట్గా ఏ స్కూల్ కాలేజ్ అయినా ఫీజులు కట్టించుకున్నట్టయితే కఠిన చర్యలు తీసుకొని వాటిని మరి క్లోజ్ చేసే విధంగా ఉండాలనేటువంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటున్నారు. నిన్న మీటింగ్ పెట్టి మరి దిశానిర్దేశం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి మేము ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నాం, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి నిరుపేదలైనటువంటి విద్యార్థులు చదువుకునే హక్కును కాలరాస్తున్నటువంటి, విద్యా దోపిడీ చేస్తున్నటువంటి మరి ప్రైవేటు బడుల దోపిడీని అరికట్టి ఉక్కుపాదం తొక్కి వాటిని మరి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా, మరి విద్యార్థులందరూ చదువుకునే విధంగా నూతన విద్యా విధానాన్ని, ఈ యొక్క ఫీజు మరి అధిక దోపిడీని అరికట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. మరి దానికి సంబంధించినటువంటి మరి ఆర్టికల్ ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే, ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ, ప్రైవేట్ బళ్ళ దోపిడీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ప్రజలారా. విద్యాధికారుల అండదండలు, ఈ ప్రైవేట్ స్కూళ్లకు ఎవరు అండదండలు ఉంటున్నాయి? ఆఫీసర్స్, డిఈఓలు, ఎంఈఓలు వీళ్ళందరూ కూడా వీళ్ళకు సహకరిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. ఎందుకో యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఒక్క స్కూలుకు మరి సరిగా పర్మిషన్లు ఉండవు, ఆ యొక్క స్కూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఏలాంటి మరి నిబంధనలు లేకుండా నడుస్తున్నటువంటి స్కూళ్ళు డబ్బుల విషయంలో మాత్రం ఇట్లా కట్టలు దోపిడీ చేసుకునేటువంటి ఈ ప్రైవేట్ బడి దోపిడీ ఏ విధంగా ఉందో ఈ దందాను ఒకసారి ప్రజలకు వివరించాలి మనం. పుస్తకాలు, దుస్తుల పేరిట ప్రైవేట్ స్కూళ్ళ దందా. ఇక మొట్టమొదట ఫీజుల కంటే ఎక్కువ వస్తుంది వాళ్ళకు ఈ వ్యాపారం. ఏ వ్యాపారము? స్కూళ్ళల్లో స్టేషనరీ, బుక్స్, తర్వాత ఈ డ్రెస్సులు అమ్మేటువంటి షూస్, బెల్టులు, టైలు ప్రతి ఒక్కటి వీళ్ళు దీన్ని వ్యాపార కేంద్రంగా పెట్టుకొని మొదట స్కూల్లో ఫీజుల కంటే పెద్ద ఎత్తులో దీనికే కోట్ల రూపాయలు వస్తున్నాయి వీళ్ళకి. ఫీజులు అనేది కొంత పాటే. ఇప్పుడు హాస్పిటల్ కనుక మరి మందుల మీద వీటి మీద వచ్చే కంటే ఈ యొక్క టెస్టింగ్ల పేరు మీద ఎట్లయితే దోసుకుంటారో ఈ యొక్క వైద్య రంగంలో, ఈ విద్యా రంగంలో ఈ చదువు ఫీజు కంటే వీళ్ళు కట్టుకునేటువంటి బుక్స్, స్టేషనరీ, వీటికి బెల్టులు, టైలు, షూజు, బ్యాగ్స్ ఇవన్నీ కూడా నిబంధనలు పెట్టి స్కూళ్ళలోనే పెద్ద స్టాళ్ళు పెట్టి పెద్ద గోదాములు పెట్టుకొని మరి విద్యార్థుల తల్లిదండ్రులను నిలువున ముంచుతున్నటువంటి వైనం ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. పుస్తకాలు, దుస్తుల పేరిట ప్రైవేట్ స్కూళ్ళ దందా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న విద్యాశాఖ యంత్రాంగం. వీళ్ళు చూడరు. ఎంఈఓలు, డిఈఓలు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవ్వరు కూడా ఈ స్కూళ్ళలో వ్యాపారం జరుగుతుంది సారు, ఈ స్కూల్లో బుక్స్ అమ్ముతుండ్రు, బెల్టులు అమ్ముతుండ్రు, ఒక స్టోర్ రూమ్ పెట్టిర్రు, ఒక షాప్ పెట్టిర్రు, వాళ్ళు ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యాపారం చేస్తున్నారు అని చెప్తే వాళ్ళు పట్టించుకోరు. అధికారులు నిర్లక్ష్యం. ఎందుకంటే వీళ్ళ పోతాయి. ఆ అమ్మితే వచ్చేటువంటి దందాలు వచ్చేటువంటి పర్సంటేజే ఈ అధికారులకు పోవడం వల్ల వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లంచాల మత్తులో క్షేత్రస్థాయి పరిశీలన శూన్యం. లంచాలు తీసుకుంటారు వీళ్ళు. పరిశీలన అంటే పోయి ఎంక్వైరీ చేయరు. వాళ్ళు పేపర్ ఏమి ఇస్తుంది, గుడ్డిగా నమ్మి రైట్ మార్క్ పెడతారు, పర్మిషన్ ఇస్తారు ఆ స్కూల్కి. మరి నియమ నిబంధనలు ఉన్నాయా? గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఇవన్నీ చూడకుండానే వీళ్ళు మరి మామూలు తీసుకొని టిక్ మార్క్ పెడితే వాళ్ళు యథేచ్ఛగా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ బడులలో మరి యొక్క విద్యా దోపిడీని చేసి కోట్లు సంపాదించేటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఫీజు నియంత్రణ కమిటీ ఎక్కడ? ప్రజలు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రజాపాలన చెప్తూ మరి విద్యకు, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పినటువంటి మీరు ఇప్పటి వరకు ఫీజు నియంత్రణ కమిటీనే వేయలేదు. ఎక్కడుంది ఫీజు నియంత్రణ కమిటీ? మీరు మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెడితే నడుస్తుందా ఇది? బేసిక్గా మీకు ఎంత అవగాహన ఉందో మరి విద్యా వ్యవస్థ మీద నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికీ దుర్మార్గమైనటువంటి దోపిడీ జరుగుతుంది సార్ అని మొత్తుకుంటే ఇవాళ కమిటీ వేస్తున్నా, ఇవాళ మంత్రుల మీటింగ్ పెట్టినాము, ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టినాము, అధికారుల మీటింగ్లు పెట్టి
కఠిన చర్యలు తీసుకుంటామని ఇవాళ చెప్తే కాదు, విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే ఇలాంటి అన్ని తీసుకొని మరి ఇంత ఫీజు కట్టుకోవాలని చెప్పి ఆయా స్కూళ్లకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక వసతులను బట్టి 3 రకాలుగా విభజిస్తామని చెప్తున్నారు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు ఏ విధంగా చేస్తారు, ఎన్నడు చేస్తారు, ఎన్నడు ఫీజు కట్టుకోవాలి? ఇప్పటికే అడ్మిషన్లు అయిపోయినాయి, ఇప్పటికే చాలా మంది అడ్మిషన్లు వచ్చినట్టు మరి దోపిడీ జరుగుతుంది. మరి ఇదివరకు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? రాబోయే రోజుల మరి సీట్లు అయిపోతాయి, అన్నీ అయిపోతాయని చెప్పి తొందర పెట్టి మరి పేరెంట్స్ను గాబరా పెట్టి గాలి చేసి ఇప్పటికే పెద్ద ఎత్తున దండుకొని ఈ యొక్క స్టాళ్ళు పెట్టి ఇప్పుడు ఈ పుస్తకాల దోపిడీ ఒక వ్యాపారం జరుగుతున్నటువంటి దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఏ స్కూల్లో కూడా వాళ్ళ నిబంధనలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పినవి కొనాలి, వాళ్ళు ఇచ్చిన రేటుకే కొనాలి. పుస్తకాలు, బ్యాగులు, షూస్ బయట 100 రూపాయలు ఉంటే 200కి అమ్ముతారు షూస్. మరి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నదో లేదో బయట తెచ్చుకుంటారు. మరి అలాంటి ఆంక్షలు మా స్కూల్లో ఉంటేనే తీసుకోవాలి అనేటువంటి నిబంధనలు అసలు స్కూళ్ళల్లో ఎలాంటి అమ్మడానికి వీల్లేదు. అది చట్ట విరుద్ధం, అది నిబంధనలకు విరుద్ధం. మరి ఎంఈఓలు డిఓలు ఏం చేస్తున్నారో ఈసారి ఉంటుందిగా. ఇప్పుడు భారత్ శక్తి పేపర్ మొత్తం విశ్లేషణాత్మకమైనటువంటి విచారణ చేసి ఏ స్కూళ్ళల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేసి బయటపడతారు. అప్పుడు మరి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్లు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మంత్రి కానీ వీళ్ళందరూ ఏం చర్యలు తీసుకుంటారో, ఏం నడుస్తుందో, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారో మనం చూడాలిగా. అవినీతి నిరోధక శాఖ నిఘా పెట్టాలని తల్లిదండ్రుల డిమాండ్. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫీజు నియంత్రణ కమిటీని వేయాలి, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి, తర్వాత నాణ్యత ప్రమాణాలు పాటించాలి, తర్వాత బస్సులు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ చూడాలి, బస్సులు ఫిట్నెస్ ఉన్నాయా లేదా చూడాలి, ఫిజికల్ స్టేటస్ చూడాలి. మరి ఇవన్నీ మౌలిక వసతులు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ విద్యాశాఖలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత, వాళ్ళు చూడాలి. విద్యా కమిషన్ మెంబర్లు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చారు కొంతమంది. మరి ఆ కమిషన్ మెంబర్లకు ఇంత వాళ్ళు యూనివర్సిటీలలో చదువుకొని వచ్చినటువంటి మేధావులు వచ్చారు కొంతమంది మెంబర్లు, యంగ్ స్టార్స్. వాళ్ళు కూడా దృష్టి పెట్టి మరి విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బిజీ షెడ్యూల్ వల్ల తెలియకపోయినా మీరు సూచనలు ఇచ్చైనా మరి విద్యా కమిషన్ మెంబర్లు ఉన్నటువంటి మీరు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళైనా దృష్టి పెట్టి ఈ లోపాలు ఏముంటాయి, లోపాలు నిబంధనలు ఏముంటాయి అనేటువంటి మొత్తం కూడా మీరు దృష్టి పెట్టి డైరెక్ట్ మీరైనా వెళ్ళి ఈ పర్యవేక్షణ చేయండి. అధికారులు ఎట్లాగూ చేయరుగా. ఇది మన దగ్గర పాతకపోయిన వాళ్ళు, నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నటువంటి అధికారులే ఉన్నారు తప్ప విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేస్తాము, దీన్ని ఒక మరి మంచి విద్యా వ్యవస్థ నిర్మాణం చేస్తామనేటువంటి పట్టుదల ఎవ్వరికి లేదు. పిల్లల మీద పుట్టి డైలాగులు చెప్తున్నారు. అందుకనే విద్యా కమిషన్ మెంబర్స్ మీరున్నారు, యంగ్ జెంటిల్మెన్స్. ఈరోజు వచ్చినటువంటి యంగ్ ఎవరైతే విద్యా కమిషన్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారో మీరు దృష్టి పెట్టండి. సీఎం బిజీలో ఉండొచ్చు, ఆయన చూడలేకపోవచ్చు. మీరు బేసిక్గా ప్రతి స్కూల్, పాఠశాల, ప్రైవేట్ బళ్ళు అన్నిటినీ కూడా తనిఖీ చేసే విధంగా వాటి మీద చర్యలు తీసుకొని ఇలాంటి మౌలిక వసతులు, ఇలాంటి విద్యా దోపిడీ జరగకుండా, ఈ పుస్తకాల వ్యాపారం జరగకుండా అడ్డుకట్ట వేయాలని చెప్పి మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు. ఇకపోతే సొసైటీలో తమ స్థాయిని ప్రదర్శించుకోవడానికి మధ్యతరగతి తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూళ్ళ బ్రాండ్ల వెంట పడడం నేడు ఒక సామాజిక జాడ్యంగా మారింది. ఇది తల్లిదండ్రులు పాపం ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద స్కూళ్ళు, నారాయణ చైతన్య లాంటి పేరున్నటువంటి బ్రాండ్ కలిగినటువంటి స్కూళ్ళల్లో మరి మా పిల్లల్ని చదివిపియాలనేటువంటి తపనతోటి ఎంతో మంది ఆరాటపడుతూ మరి ఇలాంటి స్కూళ్ళల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు మరి ఒక బ్రాండ్లు ఉన్నటువంటి పెద్ద పెద్ద స్కూళ్ళ వెంట పడుతున్నటువంటి వైనం చూస్తున్నాము. మరి పిల్లవాడి చదువు జ్ఞానార్జన కోసం కాక పక్కింటి వారితో పోటీపడే ఒక అహంకార ప్రదర్శనగా రూపాంతరం చెందింది. ఇక్కడ ఏమవుతుందంటే పక్కింటోళ్ళు ఏదైతే కార్పొరేట్ స్కూల్లో వేస్తారో పెద్ద పెద్ద స్కూల్లో మా పిల్లవాడిని కూడా అట్లా చదివిపించాలనేటువంటి తపనతోటి, పోటీ తత్వంతో పేరెంట్స్ పాపం వాళ్ళు కట్టలేకపోయినా అప్పులు చేసైనా మేము కూడా మంచి స్కూల్లో, బ్రాండెడ్ స్కూల్లో చదివిపించాలనేటువంటి తపనతోటి మరి చాలామంది మోసపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. తల్లిదండ్రుల ఈ భయాన్ని, బలహీనతను ఆసరా చేసుకొని ప్రైవేటు విద్యా సంస్థలు అక్షరాల వ్యాపార సామ్రాజ్యాలను నడుపుతున్నాయి. ఈ వీక్నెస్ని తీసుకొని ఏదైతే పేరెంట్స్ పోటీ తత్వంతో వస్తున్నారో మరి వాటిని ఆసరా తీసుకొని ఈ ప్రైవేటు బడులు మరి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి పెద్ద ఎత్తున లక్షలలో వసూలు చేసి కోట్లు సంపాదించుకొని విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి స్కూళ్లను ఇప్పటికైనా విద్యా కమిషన్ మెంబర్లకు ఒకటే చెప్తున్నాం, మీరు ఇలాంటి విషయాలల్లో క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలో ఉన్నటువంటి, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇలాంటి ప్రైవేటు బడులు ఏదైతే విద్యా దోపిడీకి చేస్తూ తెగబడ్డాయో అలాంటి వాటికి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్ని అడ్మిషన్లు ఉన్నాయి, ఎన్ని ఫ్రీ అడ్మిషన్లు ఇస్తున్నారో
మరి ఎంత ఫీజు తీసుకుంటారు, అక్కడ స్కూళ్ళలో ఎందుకు బుక్స్ అమ్ముతున్నారు, ఎందుకు వ్యాపారం చేస్తున్నారు, ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు, ఎందుకు పేరెంట్స్ కంపెనీని వేయట్లేరు, ఈ అన్నిటి మీద విద్యా కమిషన్ మాత్రం సీరియస్గా పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్కూల్ ఫీజుల పేరిట జేబులు గుల్ల చేయడమే కాకుండా యూనిఫామ్లు, పుస్తకాలు, బెల్టుల వరకు తామే విక్రయిస్తూ గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. విద్యా హక్కు చట్టాలను, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ లాభాపేక్ష లేని సేవగా ఉండాల్సిన విద్యను అత్యంత లాభదాయకమైన కార్పొరేట్ దోపిడీ కేంద్రాలుగా మార్చేశారు. ఇక్కడ బెల్ట్ నువ్వే అమ్ముతావు, షూస్ నువ్వే అమ్ముతావు, బ్యాగ్ నువ్వే అమ్ముతావు, చదువు నువ్వే అమ్ముతావు. మీకు ఆ రైట్ ఉందా? నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయా లేవా విద్యా కమిషన్ మెంబర్లు? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఎందుకు అమ్ముతున్నారు ఈ బుక్స్, ఈ బెల్టులు ఎందుకు అమ్ముతున్నారు, ఈ సాక్స్లు ఎందుకు అమ్ముతున్నారు, ఈ టైల్ ఎందుకు అమ్ముతున్నారు, బెల్టులు, బ్యాడ్జీలు, ప్రతి ఒక్క స్టేషనరీ, ఇవన్నీ కూడా మరి అదుపు లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మరి రేట్లను పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వేలాది రూపాయలు ఈ బుక్స్ పేరిట, వీటి పేరిట కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈసారి మాత్రం విద్యా కమిషన్ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఈ యొక్క దోపిడీ పైన మరి మీరు దృష్టి పెట్టి చేయకపోతే ఈ విద్యా దోపిడీ ఇదే విధంగా కొనసాగుతుంది. మరి లాభాపేక్ష లేని సేవగా ఉండాల్సిన విద్యను అత్యంత లాభదాయకమైన కార్పొరేట్ దోపిడీ కేంద్రాలుగా మార్చేశారు. ఈ హోదా భ్రమల వెనుక మధ్యతరగతి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఇది పరిశోధనాత్మక పాత్రికేయులు వేణుగోపాల్ రెడ్డి మీకు అందించినటువంటి మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి ఈ యొక్క భారత్ శక్తి పేపర్లో మరి చాలా శ్రమ కోర్చి ఈ యొక్క పరిశోధన చేసి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ప్రైవేటు బడుల దోపిడీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా దోసుకుంటుండ్రు, ఫీజులు ఎట్లా దోసుకుంటుండ్రు, ఈ యొక్క బుక్స్ పేరిట, ఈ అన్ని స్టేషనరీ పేరిట ఏ విధంగా వ్యాపారం చేస్తూ మరి పిల్లల తల్లిదండ్రుల రక్తాన్ని పిండి పీల్చి పిప్పి చేసి లక్షలాది రూపాయలు దండుకొని కోట్ల వ్యాపారం చేస్తున్నటువంటి దీన్ని వెతికి పట్టి పరిశోధించి రాసినటువంటి మరి వేణుగోపాల్ రెడ్డి ఇంత భయంకరమైనటువంటి నిజాలు బయటపెట్టినటువంటి భారత్ శక్తిలో రాసినటువంటి ఈ పరిశోధనాత్మకమైనటువంటి విశ్లేషణను మీరు అందరూ కూడా చూసి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, మరి దీనికి సంబంధించినటువంటి వార్త ఇంకా ఉంది, మనం చూద్దాము. ఈ విద్యా దోపిడీ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అనేటువంటిది మరి ఇక్కడ మనం చూడాలి. ఇది ప్రైవేట్ దోపిడీ. ఇక చూడ్రి, ఈ ప్రైవేట్ దోపిడీ ఎంత భయంకరంగా ఉందనేది ఈ నిజాలు మొత్తం తెలవాలి. మీకు రేవంత్ రెడ్డికి చేరాలి, విద్యా కమిషన్ మెంబర్లు కళ్ళు తెరవాలి. మీరున్నారు ఇప్పుడు ఒక టీం విద్యా కమిషన్ మెంబర్లుగా, మీకు ఒక మంచి అవకాశం ఇచ్చిండ్రు. మీరు ఈ విద్యలో జరిగేటువంటి మోసాలను అరికట్టకపోతే మీ పోస్టుకు మీరు న్యాయం చేయలేరు. విద్యా కమిషన్ మెంబర్లకు చెప్తున్నాం సీరియస్గా. ముఖ్యమంత్రి చేయాలని లేదు, అన్నీ మీరున్నారు బాధ్యులే. విద్యా కమిషన్ మెంబర్లు మీరు అధికారులపై ఒత్తిడి తీసుకురండి. రాష్ట్రంలో దేశంలో లేకుంటే ఒక కమిటీని వేసుకోండి. ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఈ విద్యా వ్యవస్థలో బాగా అవగాహన ఉన్నటువంటి బేసిక్గా కింది స్థాయి నుంచి ఈ స్కూళ్ళు కాలేజీలల్లో బాగా ఏం జరుగుతుంది, ఏముంటాయి, ఏం లోపాలు ఉంటాయి, ఏం నిబంధనలు ఉంటాయి, వేటిని వ్యతిరేకిస్తారనేటువంటి బాగా తెలిసినటువంటి వాళ్ళను ఒక కమిటీ వేసి మరి ఆ కమిటీ ద్వారా మీరు చేయలేకపోతే ఇప్పుడు మనం ఎట్లయితే ఓటర్ లిస్టు జనాభా లెక్కలు ఎట్లయితే చేస్తామో అట్లా ఒక కమిటీని దీని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి మరి తీసుకొని ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రక్షాళన చేయడానికి విద్యా కమిషన్ మెంబర్లుగా మీరు కొద్ది మందిని లైక్ మైండ్ అంటే బాగా దీని మీద గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి న్యాయం చేస్తారు. ఎలాంటి వాళ్ళకి మరి భేదాభిప్రాయం లేకుండా, నీతి నాదాన్ని లేకుండా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి మీరు బిజీలో ఉంటుండొచ్చు. అందుకని ఒక కమిటీని సెలెక్ట్ చేసుకోండి. విద్యా కమిషన్ మెంబర్లు మీరు కొంతమందిని తీసుకొని ఒక కమిటీని వేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కరితో సాధ్యం కాదు. ఎప్పటి నుంచో పేరుకపోయినటువంటి ఈ వ్యవస్థను దీన్ని రూపుమాపాలంటే విద్యా వ్యవస్థలో మరి సమూలంగా ఈ యొక్క దుర్మార్గాన్ని రూపుమాపాలంటే ఒక విద్యా కమిషన్ మెంబర్ తోటో, రేవంత్ రెడ్డి తోటో, విద్యాశాఖ మంత్రి తోటో, డిఈఓలు, ఎంఈఓలు అంటే అధికారులు అంటే ఎప్పుడో అమ్ముడు పోయినరు, వాళ్ళు చెయ్యరు, వాళ్ళు కూర్చుంటారు ఫ్యాన్ల కింద, వాళ్ళతోటి కాదు. అందుకనే ఒక కమిటీని వేయండి. ఒక కమిటీని వేసి దాంట్లో దీని మీద అవగాహన ఉన్నటువంటి అనర్గళంగా మరి తెలివి బాగా ఈ విద్యా వ్యవస్థలో పేరుకపోయినటువంటి వాటి మీద వెలికి తీసి వాటిని సమూలంగా నాశనం చేసేటువంటి వ్యక్తులను సేకరించుకొని ఒక కమిటీని వేసి దాంతో ఈ విద్యా వ్యవస్థలో పాతుకుపోయినటువంటి విద్యా దోపిడీ మీద వీళ్ళందరితోటి పని తీసుకొని రాష్ట్రంలో మరి విద్యా దోపిడీని అరికట్టేందుకు పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది
తెలంగాణలో ప్రైవేటు విద్యా సంస్థల ఇష్టారాజ్యం పరాకాష్ఠకు చేరింది. విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే చాలు ఫీజుల మోతతో పాటు పుస్తకాలు, పాఠశాల దుస్తులు అంటే యూనిఫామ్స్ అమ్మకాల పేరిట ప్రైవేటు యాజమాన్యాలు బహిరంగ దోపిడీకి తెరలేపుతున్నాయి. నేను చెప్పిన ఇప్పటిదాకా విద్యా కమిషన్ మెంబర్లు మీరు ఒకసారి గమనించండి, ఫీజుల కంటే ఎక్కువ దోపిడీ ఎక్కడైతుంది? ఈ స్కూల్ యూనిఫామ్ బట్టల మీద విపరీతమైన దోపిడీ. ఒకసారి వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి చూడండి ఎట్లా దోసుకుంటారో. వాళ్ళు అమ్మే రూల్సే లేవు స్కూళ్ళల్లో. ఆ స్కూల్ గ్రౌండ్లో ఆ ప్రైవేసీలా వీళ్ళు బట్టలు అమ్ముతానికి లేదు, పుస్తకాలు వీళ్ళు వ్యాపారం చేస్తానుకునే ఆ పర్మిషన్లు. వీటిని సీజ్ చేయండి ఫస్ట్. మీరు ఎవరైతే స్కూలు ఆవరణలో బట్టలు అమ్ముతుండ్రో నిబంధనలు పెట్టి పేరెంట్స్ను భయభ్రాంతులకు గురి చేసి మా స్కూల్లో మేము పెట్టి కొనాలనేటువంటి నిబంధనలతో వ్యాపారం చేస్తున్నటువంటి స్కూళ్ళని ఫస్ట్ సీజ్ చేయండి. వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. విద్యా కమిషన్ మెంబర్లు వీటి మీద దృష్టి పెట్టండి ఫస్ట్. రాష్ట్ర విద్యా బోర్డుల నిబంధనలను బేఖాతరు చేస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నా నియంత్రించాల్సినటువంటి విద్యాశాఖ అధికారులు మాత్రం చేష్టలుడికి చూస్తున్నారు. మండల విద్యాధికారులు అంటే మరి ఈ యొక్క ఎంఈఓలు, జిల్లా అధికారులు, డిఈఓలు కార్యాలయాల లంచాల లూటి కేంద్రాలుగా మారాయనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ వ్యవస్థీకృత దోపిడీపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ తక్షణమే రంగంలోకి దిగి నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ మరి తేల్చెప్పినటువంటి వార్తను చూస్తున్నాం. ఇక్కడ ఏసీబీ వాళ్ళు ఈ యొక్క ఎంఈఓలు, డిఈఓల పైన దృష్టి పెట్టి విచారణ చేయాలి. వీళ్ళు బాగా మామూలు తీసుకొని స్కూళ్ళను పట్టించుకోకుండా మరి గాలికి వదిలేసినటువంటి వైనం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏసీబీ అధికారులు ఈ యొక్క ఎంఈఓ, డిఈఓల పైన దృష్టి పెట్టమని ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిండికేట్ సామ్రాజ్యం 5 ధరలు. ఇక్కడ చూడండి, సిండికేట్. కేంద్ర విద్యా బోర్డు సిబిఎస్ఈ స్పష్టమైన ఆదేశాల ప్రకారం ఏ పాఠశాల ప్రాంగణంలోనూ ఎలాంటి వాణిజ్యపరమైన విక్రయాలు జరపకూడదు. ఇది సిబిఎస్ఈ రూల్స్ ప్రకారం ఏ స్కూలు గ్రౌండ్లో కూడా ఈ యొక్క బుక్స్ కానీ, స్టేషనరీ కానీ, డ్రెస్సులు కానీ అమ్మేటువంటి రూల్స్ లేవు. కానీ ఈ రూల్స్ను, ఈ నిబంధనలు తుంగలో దొక్కి ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేస్తున్నటువంటి స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మరి విద్యార్థులు తమకు నచ్చిన చోట పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేసే స్వేచ్ఛను కల్పించాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కృత్రిమ పబ్లిషర్స్ మాయజాలం. ప్రభుత్వ గుర్తింపు పొందిన పుస్తకాల ధర 500 నుంచి 1000 లోపే ఉంటే ప్రైవేటు ప్రచురణకర్తలతో కుమ్ముక్కైన యాజమాన్యాలు 5000 నుంచి 10,000 వరకు ధరలు నిర్ణయించి ఆ పుస్తకాలనే కొనాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఇది చూడండి, ఈ ప్రింటింగ్ ప్రెస్లు ఏతున్నాయో ఏజెన్సీలు ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళు వాళ్ళతోటి కుమ్ముక్కై ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధన ఏముంది, పుస్తకాలకు 500 నుంచి 1000 లోపే ఉండాలి ధర. కానీ ఇక్కడ వీళ్ళు 5,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. ఒక సెట్, ఒక క్లాస్ సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా 5 నుంచి 1000 రూపాయల వరకే ఉంటుంది పుస్తకాల ధర. కానీ వీళ్ళు అక్రమంగా ప్రింట్ చేసి 5,000 నుంచి 10,000 వరకు విద్యా దోపిడీని ఈ యొక్క పుస్తకాల వ్యాపారం చేస్తున్నటువంటి స్కూళ్ళు ఏయున్నాయో విద్యా కమిషన్ మెంబర్లు ఇప్పటికైనా దృష్టి పెట్టి ఈ స్కూళ్లను సీజ్ చేపియండి. ఈ దందాను ఆపాలి. పుస్తకాల దందా 1 నెలలో అయిపోతుంది. ఇక కోట్ల రూపాయలు ఫీజుల కంటే ఎక్కువ ఇది ఈ దందా. ఫలానా దుకాణంలోనే వస్తువులు కొనాలంటూ పాఠశాలలు, యాప్లు, సామాజిక మాధ్యమాల, వాట్సాప్ గ్రూపుల ద్వారా హుకుం జారీ చేస్తున్నాయి. మార్కెట్ ధర కంటే 3 నుంచి 4 రెట్లు అధికంగా వసూలు చేస్తూ తల్లిదండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని ఉంటే వాళ్ళకి ఏజెన్సీలు, వాళ్ళు ఏం చేస్తారు, మా స్కూల్కి సంబంధించినటువంటి బుక్స్ ఫలానా దగ్గర దొరుకుతాయి అని పేరెంట్స్కి వాట్సాప్లో పెట్టి అడ్రస్ పెట్టి లొకేషన్ పెడితే అక్కడ పోయి కొనాలి. స్కూల్లో పెడితే పట్టుకుంటారు నిబంధనలకు విరుద్ధం. కొన్నేమో యథేచ్ఛగా చేస్తూనే ఉన్నాయి కొన్ని స్కూళ్ళు. కానీ పేరుకు అక్కడ ఎవరో ఉంటారు, కానీ వీళ్ళదే ఆ సామ్రాజ్యం. పుస్తకాల, స్టేషనరీ సామాను మొత్తం కూడా వీళ్ళకి సంబంధించిందే. అడ్రస్లు ఇచ్చి మీరు అక్కడనే కొనాలనేటువంటి నిబంధనలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొనుక్కునేటువంటి రూల్స్ ఉన్నాయి. సిబిఎస్ఈ రూల్స్. స్కూళ్ళల్లో అమ్మొద్దు, పేరెంట్స్ నచ్చిన చోట, ఇష్టం వచ్చిన చోట వాళ్ళు కొనుక్కోవచ్చు. వీళ్ళు ఏజెన్సీలకు కుమ్ముక్కై 500కు అమ్మాల్సింది 5,000కు, 1000 రూపాయలకు అమ్మాల్సిన పుస్తకాల కిట్టు 10,000 రేట్లు పెట్టి అడ్డగోలిగా లక్షలల్లా దోపిడీ చేసి కోట్ల రూపాయలు ఈ యొక్క స్టేషనరీ మీదనే దోపిడీ చేస్తున్నటువంటి వైనం ఇక్కడ చూస్తున్నాం. ఇకపోతే కాగితాలకే పరిమితమైనటువంటి ఫీజు నియంత్రణ. ఇది కేవలము మరి ఎడ్యుకేషన్ సెక్టార్లో వాళ్ళు పేపర్ల మీద రాస్తున్నారు ఫీజు నియంత్రణ అని. రాష్ట్రంలో ఫీజు నియంత్రణకు సంబంధించి గతంలో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ వేసిన జీవో నెంబర్ 46 తీసుకొచ్చిన అవి కేవలం కాగితాలకే పరిమితమైనవి.
ఈ యొక్క తిరుపతి అనేటువంటి ప్రొఫెసర్ తీసినటువంటి తిరుపతిరావు చేసినటువంటి కమిటీలో ఫీజు నియంత్రణ కమిటీకి సంబంధించినటువంటి జీవో నెంబర్ 46 తీసుకొచ్చిన కేవలం ఇది పేపర్ల వరకే పరిమితమైంది, అమలు జరగట్లేదు ఫీజు నియంత్రణ కమిటీ అనేది. పొరుగు రాష్ట్రాల తరాలో ఇక్కడ శాశ్వత స్వతంత్ర ఫీజు నియంత్రణ కమిటీ ఎఫ్ఆర్సి లేకపోవడం ప్రైవేటు యాజమాన్యాలకు పరంగా మారింది. ఏటా 10 నుంచి 20% మేర ఫీజులు పెంచుకుంటూ పోతున్న విద్యాశాఖ కనీస నోటీసులు కూడా జారీ చేయడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఫీజులు ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉన్నారు. ఇంకా ఇంటర్మీడియట్లో చూడాలి, ఫస్ట్ ఇయర్కు ఫీజు మన సెకండ్ ఇయర్కి వస్తే 10,000 ఎక్కువ, 20,000 ఎక్కువ తీసుకుంటారు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి మరి విద్యా వ్యవస్థలో మార్పు వస్తుందా రాదా మనం వేచి చూడాలి. లంచాల మత్తులో విద్యాశాఖ ఏసీబీ తనిఖీలు అనివార్యం. ఇక్కడ మరి వేణుగోపాల్ రెడ్డి విశ్లేషణ చేసి ఇచ్చినటువంటి దాంట్లో భయంకరమైన నిజాలు ఏంటంటే ఇప్పటికైనా ఏసీబీ అధికారులు కళ్ళు తెరిచి ఈ యొక్క ఎంఈఓలు డిఈఓలు చేస్తున్నటువంటి ఈ అక్రమ పర్మిషన్లు ఇచ్చి లంచాలు తీసుకుంటూ మరి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నటువంటి ఆఫీసర్ల పైన ఏసీబీ రైడ్ చేయాలని చెప్పి ఇచ్చినటువంటి వార్తను చూస్తున్నాం. లంచాల మత్తులో విద్యాశాఖ ఏసీబీ తనిఖీలు అనివార్యం. ఏసీబీలు ఖచ్చితంగా రైడ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఈ మొత్తం దండా వెనుక మండల విద్యాధికారులు అంటే ఎంఈఓలు, జిల్లాధికారులు అంటే డిఈఓస్ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. పాఠశాలల గుర్తింపు, రికగ్నైజేషన్ మరియు వార్షిక తనిఖీల సమక్షంలో క్షేత్రస్థాయి వెళ్లకుండానే ఏసీ గదుల్లో కూర్చొని అనుమతులు మంజూరు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఒకటే గమనించండి ప్రజలారా, విద్యా కమిషన్ మెంబర్లు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నాం, మీకు తెలుసో తెలియదు, ప్రతి సంవత్సరము స్కూలు అకాడమిక్ ఇయర్ మొదట్లో డిఈఓలు ఎంఈఓలు వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి స్కూళ్లను తనిఖీలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయా, నిబంధనలకు లోబడి ఉన్నాయా అనేటువంటిది తనిఖీలు చేయకుండా ఏసీ గదిలో కూర్చొని వాళ్ళు పంపే మామూలు అకాడమిక్ ఇయర్లో వచ్చేటువంటి డబ్బును తీసుకొని వీళ్ళు ఆఫీసుల నుంచి కదలకుండా ఏ స్కూల్ సందర్శించకుండా వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీ. అందుకనే ఈ లంచాల మత్తులో ఉన్నటువంటి విద్యాశాఖ ఖచ్చితంగా ఏసీబీ వీళ్ళ మీద రైడ్ చేయాలని చెప్పి మాత్రం ఇక్కడ మరి డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. ఇక నిబంధనలు ఉల్లంఘనలు ఏమేమి ఉన్నాయంటే చెప్తాను. నిబంధనలు స్కూళ్ళు ఉదాహరణకు ట్రాన్స్పోర్ట్ విభాగం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు, ఆటోలు, ఇవన్నీ ఫిట్నెస్ ఉండాలి. ఆర్టీఏలు వీటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. వాళ్ళు ఒక దందా చూడకుండానే ఇట్లా రైట్ మార్క్ పెట్టి బస్సులకు ఫిట్నెస్ ఇస్తారు. డ్రైవర్లు క్వాలిఫైడ్ డ్రైవర్లు ఉండాలి. మరి ఇలాంటి నిబంధనల్లో ముఖ్యంగా అగ్నిమాపక అనుమతులు, ఫైర్ సేఫ్టీ, వందలాది మంది విద్యార్థులు ఉండే భవనాలకు కనీస అగ్నిమాపక రక్షణ లేకపోయినా నివేదికలు అనుకూలంగా మారుతున్నాయి. అంటే ఈ డిఈఓలు ఎంఈఓలు ఏం చేయాలంటే ఆ పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళకి వెళ్ళి అగ్నిమాపక సిబ్బంది ఇచ్చినటువంటి ఎన్ఓసి సర్టిఫికెట్ ఉందా లేదా, మరి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, ఇది ప్రధానంగా చూడాల్సినటువంటి ఎంఈఓ డిఈఓలు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఏ పర్మిషన్ ఉండవు, ఏ స్కూలుకు ఏ ఎన్ఓసీలు ఉండవు, ఏ ఫైర్ సేఫ్టీ ఉండదు, ఏ ఫైర్ ఇంజనీర్ రాదాడికి. వీళ్ళు పెట్టిన స్కూళ్ళల్లా గల్లీలల్లా సందులల్లా కనీసం ఫైర్ ఇంజన్ పోయి ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయితే పిల్లల్ని రక్షించే విధంగా తిరిగేటువంటి ఫైర్ ఇంజన్ పోలేనటువంటి సందులల్లో గొంతులల్లో ఉండేటువంటి స్కూల్లో కూడా పర్మిషన్ ఇచ్చి నడిపిస్తున్నటువంటి అధికారుల నిస్సాయత. దీని మీద ఏసీబీ అధికారులు ఇమ్మీడియట్లీ మరి ఇలాంటి స్కూళ్ళు ఎన్ని ఉన్నాయో విద్యా కమిషన్ మెంబర్లకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో డబ్బా పెట్టెల్లాగా ఆగిపెట్టెల్లాగా ఉన్నటువంటి చిన్న చిన్న సందులు గందులలో గింతంత స్థలంలో చిన్న చిన్న రూములు, డబుల్ బెడ్ రూములలో కూడా మరి వందలాది మందిని గొర్రెలను కుక్కినట్టు కుక్కి స్కూల్ నడిపిస్తున్నటువంటి వైనం ఉంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టండి దయచేసి. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి స్కూళ్లను ఆ పర్మిషన్లు రద్దు చేసి మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి ఏందని కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అలసత్వం వహిస్తున్నటువంటి అధికారుల పైన ఏసీబీ రైడ్స్, విద్యా కమిషన్ మాత్రము ఈ విద్యా కమిషన్లో పనిచేస్తున్నటువంటి మెంబర్స్ సీరియస్గా ఈసారి వర్క్ చేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆట స్థలాలు, ప్లే గ్రౌండ్స్ ఉండే కనీట ఆట స్థలం లేని అపార్ట్మెంట్ స్కూళ్లకు సైతం ఏటా గుర్తింపులు ఇస్తున్నారు. ఉచిత విద్యకు పాతర విద్యా హక్కు చట్టం రైట్ టు 2009 ప్రకారం మరి పేద విద్యార్థులకు కేటాయించిన 20% ఉచిత సీట్లు నిబంధనలు పూర్తిగా తుంగతో దొక్కారు. ఇక చూడండి, ప్రతి స్కూల్లో ఒక క్లాసులో 100 మంది ఉంటే 40-50 మంది ఉంటే 25 మందికి ఫ్రీ అడ్మిషన్స్ ఇవ్వాలి. అది చూపించాలి.
అంటే మీరు ఏ పిల్లలకి ఇచ్చిండ్రు 25 సీట్లు మీ దగ్గర అని ఎంఈఓలకు డిఈఓలకు వీళ్ళు లెటర్ పంపాలి. ప్రతి అకాడమిక్ ఇయర్లో అన్ని ప్రపోజల్స్, పర్మిషన్స్, మరి అన్ని సేఫ్టీగా ఉన్నటువంటిది ఇన్స్పెక్షన్ చేయాలి ఎంఈఓలు, డిఈఓలు. కానీ వీళ్ళు చేయరు. ఇప్పుడు మేము విద్యా కమిషన్కి ఒకటే చెప్తున్నాం. మరి 25 సీట్లు ఎవరికి ఇస్తుండ్రు? ఆ పిల్లలు ఎవరు? వాళ్ళ వివరాలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు ఉన్నత వర్గాలకు ఇస్తున్నారా, లేని వాళ్ళకి ఇస్తున్నారా? 25% ఫ్రీ ఎడ్యుకేషన్ సీట్లను ఎవరికి కేటాయించిందో ఆ లిస్టులు మాత్రం బయట పెట్టాలి. మీ పర్యవేక్షణలో ఉండాలి, మీ నాలెడ్జ్లోకి రావాలి. ఈ సంవత్సరంలో ఎంతమందికి ఎన్ని స్కూళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ 25% ఫ్రీ ఎడ్యుకేషన్ సీట్లు ఇచ్చిండ్రో ఆ లిస్టు మాత్రం మీరు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి మండల జిల్లా విద్యాశాఖ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ప్రత్యేక నిఘా విభాగాలు రంగంలోకి దించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల ఆస్తులపై, పాఠశాలల నుండి అందుతున్న ముడుపులపై సమగ్ర విచారణ జరిపితేనే ఈ బడి దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని తల్లిదండ్రుల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ పేరెంట్స్ కమిటీ ఒకటే మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది. ఈ విద్యా కమిషన్ ఏదైతుందో, ఇప్పుడు వచ్చినటువంటి విద్యా కమిషన్లో మెంబర్లుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి ఈ వీడియో వాళ్ళందరూ చేరేంత వరకు చేరవేయండి. పేరెంట్స్, మరి ఈ స్కూల్ నడుపుతున్నటువంటి ఈ మాఫియా ఏదైతుందో ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూళ్ళ మీద మరి ఇమ్మీడియట్లీ ఉక్కుపాదం పెట్టి మరి విద్యా దోపిడీని అరికట్టే విధంగా చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇలాంటి దోపిడీ మళ్ళీ రాష్ట్రంలో లేకుండా ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా దృష్టి పెట్టండి. డిఈఓలు, ఎంఈఓలు మీరు అక్కడ ఆఫీసుల నుంచి కదలకుండా, స్కూళ్లను పర్యవేక్షణ చేయకుండా అనుమతులు మంజూరు చేస్తూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాపారం చేస్తూ నడిచేటువంటి స్కూళ్లకు బ్రేకప్ చెప్పకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మీ మీద ఏసీబీ రైడ్స్ అయితే మీ ఆస్తుల మీద కూడా రైడ్ చేస్తారు. మీకు ఈ ఆస్తులు ఏడంగా వచ్చినాయి, ఎక్కడంగా వచ్చినాయి అని కూడా దర్యాప్తు చేసి మరి మీ మీద క్రిమినల్ కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మరి మీరు కళ్ళు తెరిచి ఇలాంటి విద్యా మీద దోపిడీ జరిగేటువంటి స్కూళ్ళకు చెక్ పెడతారని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి వీడియోలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి ఎన్నో వీడియోలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి వీడియోను లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.